వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. So first question చూద్దాం. Which country photojournalist Danish Siddiqui, a Pulitzer Prize winner, was killed Afghanistan clashes? ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన అల్లర్ల వల్ల ఏ కంట్రీ యొక్క ఫేమస్ జర్నలిస్ట్ మరియు పుల్జర్ ప్రైజ్ విజేతగా ఉన్న డానిష్ సిద్దికీ అనే పర్సన్ చనిపోయారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో పాకిస్తాన్, యుఏఈ, ఇరాన్, ఇండియా. సో నేరుగా ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ ఇండియా. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో ఏవైతే తాలిబన్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్కి మధ్య ఇష్యూస్ జరుగుతున్నాయో ఆ అల్లర్లో డానిష్ సిద్దికీ చనిపోయారు. సో అది ఇక్కడ మనకి న్యూస్. సో ఒకసారి ఇది చూద్దాం. ఆల్రెడీ ఈ న్యూస్ అనేది మనకి కొత్త కాదు. ఏది తాలిబన్స్ అల్లర్లు ఆఫ్ఘనిస్తాన్ అనేది మనం చాలా రోజుల నుంచి కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసుకుంటున్నాం. సో జనరల్గా ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి అండ్ తాలిబన్స్కి మధ్య చాలా క్లాషెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనకి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ నడుస్తూ వచ్చింది. అయితే ఎవరైతే తాలిబన్స్కి చెందిన పీపుల్ ఉన్నారో వాళ్ళు యూఎస్ యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్లో కూడా ఇంటర్ఫియర్ అవ్వడం వల్ల, సో అక్కడ కొన్ని అల్లర్లు జరపడం వల్ల యుఎస్ఏ అండ్ నాటో మిలిటరీ ఫోర్సెస్ ఈ రెండు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పటి నుంచో తన బేసెస్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాయి. సో అప్పటి నుంచి కూడా తాలిబన్స్ యొక్క చర్యలు కొంచెం తగ్గాయని చెప్పొచ్చు. రీసెంట్గా అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ఎప్పుడైతే ఎంపికయ్యారో ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు. నాటో అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ యొక్క మిలిటరీ ఫోర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకుంటాయి, బ్యాక్ వచ్చేస్తాయని. సో వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు కొద్దిగా యుఎస్ఏకి అండ్ మిగతా కంట్రీస్కి రిటర్న్ అవుతూ ఉన్నారు, అటు నాటో మిలిటరీ ఫోర్సెస్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ మిలిటరీ ఫోర్సెస్ కానీ. ఈ నేపథ్యంలో తాలిబన్స్ ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ అటాక్స్ చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి గొడవలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడే ఉన్న డానిష్ సిద్దికీ జర్నలిస్ట్ చనిపోవడం జరిగింది. ఆయన బాడీని తాలిబన్స్ ఇటీవల రెడ్ క్రాస్కి అప్పగించారు. సో రెడ్ క్రాస్ పీపుల్ ఇండియన్ ఎంబసీకి అప్పగించడంతో ఈ న్యూస్ వచ్చింది. సో ఆప్షన్ ఏ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈజ్ బిలాంగ్స్ టు ఇండియా. ఇండియాలోని రైటర్స్ వార్తా పత్రిక ఏదైతే ఉందో, సో రైటర్స్ న్యూస్ ఛానల్కి ఈయన పనిచేస్తున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో మయన్మార్ యొక్క రోహింగ్యా శరణార్థులు, వాళ్ళని ఒక ఫిలిం తీయడం కానీ ఫోటో తీయడంలో కానీ సో ఆయన ఆ కవరేజ్ ఏదైతే ఉందో ఆ కవరేజ్ చేయడంలో ఒక మంచి గుర్తింపు పొందారు. అండ్ యాజ్ వెల్ యాజ్ పుల్జర్ ప్రైజ్ని కూడా పొందారు డానిష్ సిద్దికీ. సో ఆ పర్సన్ చనిపోవడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఇండియా. Next, Jordanelli Reservoir, which was seen in news recently, is located in which country? So మనకి Jordanelli Reservoir అనేది ఇటీవల వార్తల్లో కనిపించింది, ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి యుఎస్ఏ, ఇండియా, కెనడా, చైనా. సో ఆన్సర్ వచ్చి నేరుగా యుఎస్ఏ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో యాక్చువల్గా మనకి ఈ జోర్డనెల్లే రిజర్వైర్ అనేది ఇటీవల పొల్యూషన్కి గురైంది. సో అలా పొల్యూషన్కి గురవడం వల్ల ఎవరైతే పీపుల్ ఇక్కడికి వెళ్తున్నారో సో వాళ్ళు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ని ఎదుర్కొంటున్నారు అక్కడ. అండ్ యాజ్ వెల్ యాజ్ పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో మనకి ఈ రిజర్వైర్ అనేది వార్తల్లో కనిపించింది, అది యుఎస్ఏకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Which union minister has virtually launched a nationwide campaign COVID Tika Sang Surakshit Van Dan Aur Udayam to accelerate the pace of COVID vaccination among the tribals? So ఇక్కడ రీసెంట్గా ఏ మినిస్టర్ ఇటీవల మనకి కోవిడ్ టీకా సంఘ్ సురక్షిత్ వన్ దాన్ ఔర్ ఉదయం అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారని అడుగుతున్నారు. సో జనరల్గా ఇక్కడే అర్థమవుతుంది ఇది కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించింది. అండ్ ఎస్పెషల్లీ ఏ కేటగిరీ అంటే ట్రైబల్ కేటగిరీ. సో ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయించే ప్రోగ్రామ్ కానీ అవగాహన కావచ్చు. సో దీనికి సంబంధించి ఇటీవల ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేశారు, అదే టీకా సంఘ్ సురక్షిత్ వన్ దాన్ ఔర్ ఉదయం అనే ప్రాజెక్ట్. దీన్ని ఏ మినిస్టర్ లాంచ్ చేశారని అడుగుతున్నారు. నితిన్ గడ్కరీ. సో నితిన్ గడ్కరీ ఆల్రెడీ మీకు తెలుసు మినిస్ట్రీ ఆఫ్ ఎవరైతే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ హైవేస్ ఉన్నాయో సో దానికి ప్రస్తుతం మనకి నితిన్ గడ్కరీ మినిస్టర్గా ఉన్నారు. అయితే మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా మనకి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా.
ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్, మనకి గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రస్తుతం ఉన్నది అర్జున్ ముండా. సో ఇటీవల అర్జున్ ముండాని ఈ కోవిడ్ టీకా సంఘ్ సురక్షిత్ వన్ దాన్ ఔర్ ఉదయం అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. In which state or union territory gets its first bus boat to receive water transport? ఈ కింది వాటిలో ఏ కేంద్ర పాలిత ప్రాంతం లేదా ఏ రాష్ట్రం ఫస్ట్ బస్ బోట్ సర్వీస్ని అందుకోనుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి పుదుచ్చేరి, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. జమ్మూ కాశ్మీర్ ఈజ్ అ కరెక్ట్ వన్. సో జమ్మూ కాశ్మీర్లోని ఎస్పెషల్లీ ఏ ప్రాంతం నుంచి అంటే శ్రీనగర్. సో శ్రీనగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ రివర్ అంటే జీలం రివర్. సో శ్రీనగర్లోని జీలం రివర్ ఏదైతే ఉందో సో దానిని మెయిన్గా బేస్ చేసుకుని ఈ జీలం రివర్ మీద ఫస్ట్ బస్ బోట్ సర్వీస్ అనే దాన్ని ఏర్పాటు చేయనున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ 35 ప్యాసింజర్స్తో ఈ ట్రయల్ రన్ అనేది నిర్వహించబడుతుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, జమ్మూ కాశ్మీర్. ఆల్రెడీ మీకు తెలుసు జమ్మూ కాశ్మీర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దట్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్. సో జనరల్గా మనకంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎయిర్ అండ్ రైల్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. కానీ జమ్మూ కాశ్మీర్ అనగానే వెంటనే మనకి గుర్తొచ్చేది వాటర్ ట్రాన్స్పోర్టేషనే. అండ్ ఎస్పెషల్లీ అక్కడ బోట్స్ కావచ్చు, లేకపోతే రివర్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అలా ఫేమస్ అని చెప్పొచ్చు. వాటర్ మార్కెట్స్ కూడా అక్కడ చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మనకి ఫస్ట్ బస్ బోట్ సర్వీస్ని జమ్మూ కాశ్మీర్లో అందించనున్నారు జీలం రివర్ మీద. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు ప్రపంచంలోనే 200 ఏళ్ల చరిత్ర గల 200 ఇయర్స్ హిస్టరీ గల ఫ్లోటింగ్ పోస్టల్ సర్వీస్ సిస్టమ్ కూడా ఎక్కడుంది అంటే జమ్మూ కాశ్మీర్లోని ధాల్ లేక్ మీదే ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నది మనోజ్ సిన్హా. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Which state will soon become the first state in India to get pot tax service? సో pot tax service అనే దాన్ని ఏ స్టేటు ఇండియాలో ఫస్ట్ టైం పొందబోతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. సో నేరుగా ఆన్సర్ వచ్చేసి ఏది అంటే ఉత్తరప్రదేశ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఉత్తరప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మనకి ఈ ఫస్ట్ పోర్ట్ ట్యాక్స్ సర్వీస్ అనే దాన్ని స్థాపించబోతున్నారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే నోయిడా, సో ఎస్పెషల్లీ నోయిడా ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఫిలిం సిటీ మధ్యలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ దీని ద్వారా కవర్ చేస్తారు. సో భారతదేశంలోనే ఫస్ట్ పాట్ ట్యాక్స్ సర్వీస్గా కూడా ఇదే రికార్డ్ సృష్టించబోతుంది. దాన్ని ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేయాలని చెప్పి ఇటీవల నిర్ణయించుకోవడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ప్రస్తుతం ఎవరు ఉన్నారంటే ఆనంద్ బీన్ పాటేల్. సో ఆనంద్ బీన్ పాటేల్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మనకి ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్గా ఉన్నారు. అండ్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నది యోగి ఆదిత్యనాథ్. అలాగే ఇటీవల ఉత్తరప్రదేశ్ న్యూస్లో ఉండడానికి కారణం మీకు ఆల్రెడీ తెలుసు, నిన్నే డిస్కస్ చేసాం, బెనారస్ రైల్వే స్టేషన్. సో బెనారస్ రైల్వే స్టేషన్ నేమ్ రీసెంట్గా నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ కన్ఫర్మ్ చేసింది. ఆ బెనారస్ రైల్వే స్టేషన్ ఇది వరకు మందౌది రైల్వే స్టేషన్ కింద ఉండేది, దానిని కాస్త బెనారస్ రైల్వే స్టేషన్ కింద చేంజ్ చేయడం జరిగింది. దానివల్ల నిన్న ఉత్తరప్రదేశ్ అనేది మనకి న్యూస్లో కనిపించింది. దానికన్నా ముందర మనకి సాంస్కృతిక్ ఫారెస్ట్ అనే దాన్ని కూడా ఉత్తరప్రదేశ్లో డెవలప్ చేస్తున్నారు, అందుకని చెప్పేసి మనకి న్యూస్లో కనిపించింది. అండ్ ద నెక్స్ట్ వన్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2021 నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే? సో నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే లేదా మండేలా డే అని చెప్పేసి పిలవచ్చు. సో ఎప్పుడు అంటే మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది 18th జూలై. ఎందుకు 18th జూలై అంటే నెల్సన్ మండేలా 1918 18th జూలైన ఆయన బర్త్ డేట్ కాబట్టి ఆయన యొక్క గౌరవార్థం 18th జూలై అనే దాన్ని నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డేగా రికగ్నైజ్ చేశారు. నల్లజాతి సూర్యుడిగా పిలువబడే ఆ పర్సన్ గురించి నిన్న ఆల్రెడీ డిస్కస్ చేశాం. అండ్ ఆయన గొప్ప రాజకీయవేత్త, ఫిలంథ్రోపిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ రివల్యూషనరీ పర్సన్ కూడా. అండ్ 27 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన నెల్సన్ మండేలాకి ప్రపంచంలో పలు అవార్డ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. లైక్ 1990లో భారతదేశం హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా భావించే భారత రత్న అవార్డుని కానీ, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ అవార్డుగా పరిగణించే నోబెల్ పీస్ ప్రైజ్ని కానీ 1993లో ఆయన అందుకోవడం జరిగింది. అలాగే 1994లో ఏ కంట్రీ కోసం అయితే కష్టపడ్డారో ఆ కంట్రీకే ఆయన అధ్యక్షుడు కూడా అయ్యారు. సౌత్ ఆఫ్రికాకి అధ్యక్షుడిగా 1994లో నెల్సన్ మండేలా ఎంపిక కావడం జరిగింది. సో అలాంటి నెల్సన్ మండేలా యొక్క బర్త్ డేట్ని రికగ్నైజ్ చేస్తూ 18th జూలైన మండేలా డే లేదా 2020 ఈ నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే కింద రికగ్నైజ్ చేశారు. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ద లెగసీ ఆఫ్ నెల్సన్ మండేలా ఫ్రమ్ ప్రిజన్ టు ప్రెసిడెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ హ్యాండ్ కెన్ ఫీడ్ అనదర్, యాక్షన్ ఎగెనిస్ట్ పావర్టీ, టేక్ యాక్షన్, ఇన్స్పైర్ చేంజ్. సో
సో ఇవన్నీ కూడా ఒక్కొక్క సంవత్సరం తీసుకున్న మనకి ఇతివృత్తాంతంగా చెప్పొచ్చు. అయితే ఈ సంవత్సరం థీమ్ మాత్రం ఏది అంటే వన్ హ్యాండ్ కెన్ ఫీడ్ అనదర్ ఈజ్ అ థీమ్ ఆఫ్ 2021 నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే కింద చెప్పొచ్చు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which state government has announced to launch ముఖ్యమంత్రి కిసాన్ మిత్ర ఎనర్జీ యోజన? సో ఏ గవర్నమెంట్ మనకి ముఖ్యమంత్రి కిసాన్ మిత్ర ఎనర్జీ యోజన అనే దాన్ని లాంచ్ చేయబోతుంది అని అడిగారు. ఆప్షన్స్లో అస్సాం, రాజస్థాన్, పంజాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ గుజరాత్ ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఫస్ట్ ముఖ్యమంత్రి కిసాన్ మిత్ర యోజన పథకం కింద ఒక ఫార్మర్కి ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి గవర్నమెంట్ ఎంత ప్రొవైడ్ చేస్తాను అని చెప్పిందంటే 1000 రూపీస్ పర్ మంత్, లేదా యానంకి వచ్చేసి 12,000 రూపీస్ సంవత్సరానికి వచ్చి. సో ఈ బిల్లుని గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది ఫినాన్షియల్ సపోర్ట్ అందించడం కోసం రైతులకి. అంటే రైతులకి అయ్యే ఎలక్ట్రిసిటీ బిల్ ఖర్చు ఏదైతే ఉందో అది ప్రభుత్వమే భరిస్తుంది 1000 రూపాయల దాకా పర్ మంత్కి. సో అంతకన్నా తక్కువే బిల్ అయితే మాత్రం ఎంత అమౌంట్ ఇంకా డిటెక్ట్ అయ్యి ఉందో అంత అమౌంట్ని కూడా ఆ రైతు యొక్క పర్టిక్యులర్ సేవింగ్ అకౌంట్స్లో ఇవ్వడం జరుగుతుంది సేవ్ ఎలక్ట్రిసిటీ అనే ప్లాట్ఫామ్ ద్వారా. సో ఇది ముఖ్యమంత్రి కిసాన్ మిత్ర ఎనర్జీ యోజన యొక్క మెయిన్ ఉద్దేశం. అలాంటి దాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి రాజస్థాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇటీవల రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిసాన్ మిత్ర ఎనర్జీ యోజన అనే పథకాన్ని స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ రైతుల కోసం, రైతులు వ్యవసాయం టైంలో యూజ్ చేసుకునే ఎలక్ట్రిసిటీ బిల్కి ఫినాన్షియల్ సపోర్ట్ అందించడం కోసం దీన్ని స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కనిపించే 3 ఆప్షన్స్ కూడా మనకి న్యూస్లో ఉన్నాయి. లైక్ పంజాబ్లో మనకి ఫస్ట్ టైం ఒక స్మార్ట్ ప్లే గ్రౌండ్స్, స్మార్ట్ స్కూల్స్ విన్నారు, స్మార్ట్ టెక్నాలజీ విన్నారు. అయితే స్మార్ట్ ప్లే గ్రౌండ్స్ అనే వాటిని గవర్నమెంట్ స్కూల్స్లో నిర్మిస్తాము అని చెప్పేసి ఇటీవల తీర్మానించిన ప్రభుత్వం ఏది అంటే పంజాబ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి గుజరాత్ ఉంది. సో గుజరాత్లో రన్ ఆఫ్ కచ్ మీద భారతదేశంలోని సింగిల్ లార్జెస్ట్ సోలార్ సిస్టమ్ని నిర్మించబోతున్నారు. అండ్ భారతదేశంలోని మొట్టమొదటి నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని కూడా లోతల్ ఇన్ గుజరాత్లో కట్టబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అస్సాం, నిన్న డిస్కస్ చేసాం. అస్సాంలోని కచార్ డిస్టిక్ ఏదైతే ఇండో బంగ్లాదేశ్ బోర్డర్కి దగ్గరగా ఉందో ఆ ప్రాంతంలో ఆల్ విమెన్ మార్కెట్ అనే దాన్ని ఇటీవల ప్రారంభించింది అస్సాం ప్రభుత్వం. సో ఇవి న్యూస్లో ఉన్న మెయిన్ థింగ్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మాత్రం ఆన్సర్ వచ్చేసి ముఖ్యమంత్రి కిసాన్ మిత్ర ఎనర్జీ యోజన. సో దట్ ఈస్ నథింగ్ బట్ రాజస్థాన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈస్ ద ఇంటర్నేషనల్ చెస్ డే సెలబ్రేటెడ్? అంతర్జాతీయ చెస్ దినోత్సవం ఎప్పుడు అని అడుగుతున్నారు. 19th జూలై, 15th జూలై, 18th జూలై, 20th జూలై. ఆన్సర్ వచ్చేసి 20th జూలై ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ 1924 అండ్ 20th జూలైన ఏర్పడింది. అలాంటి ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యునెస్కో సంయుక్తంగా కలిసి చెస్ కంటూ ఒక ప్రాముఖ్యత ఉండాలి, ఒక డే ఉండాలి అని చెప్పేసి 1966 నుంచి ఇంటర్నేషనల్ చెస్ డేని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ చెస్ డే అనే దాన్ని 20th జూలైన మనం సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే చెస్కి సంబంధించి రీసెంట్ కరెంట్ అఫైర్లో ఉన్నది ఏది అంటే ప్రపంచంలోనే ఇప్పుడు యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా రికార్డు సృష్టించింది మనకి ఎవరైతే అభిమన్యు మిశ్రా ఉన్నారో ఆ పర్సన్. 12 years ఏజ్లోనే అభిమన్యు మిశ్రా యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా రికార్డు సృష్టించారు ప్రపంచంలో. దాని తర్వాత స్థానంలో అభిమన్యు నెక్స్ట్ స్థానంలో సెర్గీ కెరాస్కిన్ ఎవరైతే ఉన్నారో సెర్గీ కెరాస్కిన్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. సెర్గీ కెరాస్కిన్ ఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్. అండ్ ఇండియాకి సంబంధించి దట్టు తమిళనాడుకి సంబంధించిన డి గుకేష్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. పొజిషన్స్ చేంజ్ అయ్యాయి ఎందుకంటే ఇది వరకు సెర్గీస్ కెరాస్కిన్ ఫస్ట్ ప్లేస్, డి గుకేష్ సెకండ్ ప్లేస్లో ఉండేవాళ్ళు. అయితే ఇటీవల యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్గా అభిమన్యు మిశ్రా రావడంతో ర్యాంకింగ్స్ అనేవి చేంజ్ అయ్యాయని చెప్పొచ్చు. అభిమన్యు మిశ్రా ఈజ్ ద యంగెస్ట్ గ్రాండ్ చెస్ మాస్టర్. సెకండ్ పర్సన్ వచ్చేసి సెర్గీ కెరాస్కిన్, థర్డ్ పర్సన్ వచ్చేసి డి గుకేష్ ఫ్రమ్ ద తమిళనాడు ఏరియా. సో ఇది కూడా ఒక రీసెంట్ కరెంట్ అఫైరే. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Next, Bashar al-Assad has been sworn in front of the terms as a president of which country? So మనకి బషర్ అల్ అసాద్ అనే పర్సన్ ఇటీవల ఏ కంట్రీకి తిరిగి ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. కువైట్, ఒమన్, సిరియా, బహ్రెయిన్. సో ఆన్సర్ వచ్చేసి సిరియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇటీవల సిరియాకి తిరిగి మళ్ళీ రీఎలెక్ట్ అయిన ప్రెసిడెంట్ ఎవరు అంటే బషర్ అల్ అసాద్. సో ఈయన న్యూస్లో ఉన్నారు.
2000 సంవత్సరం నుంచి సిరియాకి ప్రెసిడెంట్గా బషర్ అల్ అసద్దే ఉంటున్నారు. సో 7 ఇయర్స్ అనేది సిరియా ప్రెసిడెంట్ యొక్క టర్మ్ అని చెప్పొచ్చు. ఆయన థర్డ్ టర్మ్ కంప్లీట్ అవ్వడంతో ఈ సంవత్సరం ఎలక్షన్స్ నిర్వహించారు. తిరిగి ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో ప్రెసిడెంట్గా ఎంపికైన వ్యక్తి బషర్ అల్ అసద్. సో ఈజ్ అన్ న్యూ అగైన్ రీఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ సిరియాగా చెప్పొచ్చు. అలాగే సిరియా యొక్క క్యాపిటల్ మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది, డెమస్కస్. సో డెమస్కస్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ సిరియా. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్, హరేలా ఈజ్ అ హిందూ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో హరేలా అనేది హిందూ ఫెస్టివల్, అది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారని అడుగుతున్నారు. కేరళ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. సో ఆన్సర్ వచ్చేసి నేరుగా ఏది అంటే మనకి ఉత్తరాఖండ్ అని చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఉత్తరాఖండ్లో జనరల్గా ఇది ఎలాంటి ఫెస్టివల్ అని చెప్పొచ్చు అంటే నార్మల్గా ఇది రైతులకి సంబంధించిన ఫెస్టివల్, ఫార్మర్స్కి సంబంధించిన ఫెస్టివల్. లైక్ తెలుగు రాష్ట్రాల్లో కానీ లైక్ కర్ణాటక, కేరళ, తమిళనాడులో మనకి పొంగల్, ఓణం, సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తారో ఉత్తరాఖండ్లో కూడా హరేలా అంతే. సో దీనికి ముందర మనకి జనరల్గా మార్చ్ టు ఏప్రిల్లో ఒక ఫెస్టివల్ని కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఎగ్జాక్ట్గా హార్వెస్టింగ్ సీజన్ అంటాం కదా, జూలై టు ఆగస్ట్ లేదా మాన్సూన్ సీజన్లో మాన్సూన్ మొదలబోయే ముందర ఏదైతే సీజన్ ఉంటుందో, జస్ట్ డే ఉంటుందో, సో ఆ రోజు మనకి ఉత్తరాఖండ్లోని ఎస్పెషల్లీ కుమావోన్ రీజియన్ ఏదైతే ఉందో ఈ కుమావోన్ రీజియన్లో మనకి ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దాన్ని హరేలా ఫెస్టివల్ అంటాం. హరేలా అనేది ఫార్మర్స్కి సంబంధించిన ఫెస్టివల్గా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే కుమావోన్ ప్లేస్లో, అండ్ కుమావోన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. సో ఇవే కాకుండా మనకి నెక్స్ట్ వచ్చేసి హిల్ జాత్ర అని ఉంటుంది. హిల్ జాత్ర కూడా ఫార్మర్ ఫెస్టివల్లే. ఇది కూడా ఎక్కడ చేస్తారంటే ఉత్తరాఖండ్లోనే. ఇవన్నీ ఫార్మర్ ఫెస్టివల్స్. ఇది కాకుండా నార్మల్గా అంటే ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కుంభమేళా అనే దాన్ని కూడా సెలబ్రేట్ చేస్తారు. కుంభమేళా 4 ప్లేసెస్లో జరుగుతుంది ఇండియాలో, అండ్ వన్ ఆఫ్ ద ప్లేస్ వచ్చేసి హరిద్వార్ ఇన్ ఉత్తరాఖండ్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి తట్టేకాడ్ బర్డ్ సెంచరీ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో తట్టేకాడ్ బర్డ్ సెంచరీ అనేది ఇటీవల వార్తల్లో కనిపించింది అంటే ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో కేరళ, ఒడిస్సా, కర్ణాటక అండ్ తమిళనాడు. సో ఆన్సర్ వచ్చేసి కేరళ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. ఈ తట్టేకాడ్ బర్డ్ సెంచరీలో ఏంటంటే రీసెంట్గా ఒక న్యూ ఫ్రాగ్ స్పీషియస్ని కనుక్కున్నారు. మనం కప్ప అంటాం కదా, దీంట్లో వన్ ఆఫ్ ద అరుదైన జాతిని ఇటీవల మనకి ఈ తట్టేకాడ్ పక్షుల అభయారణ్యంలో కనుక్కోవడం జరిగింది. అందుకని చెప్పేసి ఇది న్యూస్లో ఉంది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ అ కేరళ. అండ్ నెక్స్ట్, భారతదేశంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లేదా బిగ్గెస్ట్ బర్డ్ సెంచరీగా దేన్ని కన్సిడర్ చేస్తారు అంటే నాల్ సరోవర్. సో ఇక్కడ బర్డ్ సెంచరీ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేదా లార్జెస్ట్ బర్డ్ సెంచరీగా నాల్ సరోవర్ బర్డ్ సెంచరీని మనం కన్సిడర్ చేస్తాం, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. అయితే రీసెంట్గా కనిపించింది మాత్రం తట్టేకాడ్ పక్షుల అభయారణ్యం, అది కేరళలో ఉంది. ఒక న్యూ ఫ్రాగ్ స్పీషియస్ని కనుక్కోవడం వల్ల అది న్యూస్లోకి వచ్చిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద ఇండియా స్టోరీ? ద ఇండియా స్టోరీ అనే బుక్కి ఆథర్ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో కౌశిక్ బసు, జగదీష్ భాగవతి, నరేంద్ర జాదవ్ అండ్ బీమల్ జలాన్. ఆన్సర్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు, బీమల్ జలాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ అండ్ ఆథర్ అయిన బీమల్ జలాన్ ఇటీవల ద ఇండియా స్టోరీ అనే బుక్ని రాశారు. పొలిటికల్ ఎకానమీ నేపథ్యంలో జరిగే బుక్ ఇది. సో ఈ బుక్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అండ్ ద ఇండియా స్టోరీ ఈజ్ అ బుక్ రిటన్ బై బీమల్ జలాన్. Who has won the 2021 British Open Grand Prix title? 2021 బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ ఓపెన్ టైటిల్ని గెలుచుకుంది ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి మనకి చార్లెస్ లేకర్, అండ్ నెక్స్ట్ వాల్టెర్ బోటస్, నెక్స్ట్ డానియల్ రికియార్డో అండ్ నెక్స్ట్ లూయిస్ హ్యామిల్టన్. ఆన్సర్ వచ్చేసి లూయిస్ హ్యామిల్టన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. జనరల్గా నేను ఆల్రెడీ చెప్పాను మీకు, గ్రాండ్ ప్రిక్స్ అనేటప్పటికీ ఈ సంవత్సరం బాగా ఎక్కువగా నోటెడ్ అయిన పర్సన్స్, ఫెమిలియర్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న పర్సన్స్ ఇద్దరు, లూయిస్ హ్యామిల్టన్, మ్యాక్స్ వెర్స్టెపెన్. ఏవైతే గ్రాండ్ ప్రిక్స్ జరిగాయో లైక్ బహ్రెయిన్ కానీ, స్పెయిన్ కానీ, పోర్చుగల్ కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి ఈరోజు జరిగిన బ్రిటిష్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎయిదర్ లూయిస్ హ్యామిల్టన్ లేదా మ్యాక్స్ వెర్స్టెపెన్ గెలుచుకున్న టైటిల్సే. అయితే ఈసారి బ్రిటిష్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ని గెలుచుకుంది లూయిస్ హ్యామిల్టన్. ఇది ఈ టైటిల్ని గెలుచుకోవడం ఆయనకి ఎన్నోసారి అంటే 8వ సారి, 8th time he received British Open Grand Prix title in 2021.
సో ఇదే కాకుండా 2021 బెహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ కానీ, 2021 పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ కానీ, 2021 స్పెయిన్ గ్రాండ్ ప్రిక్స్ కానీ గెలుచుకున్న విజేత కూడా లూయిస్ హ్యామిల్టన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యాజ్ పర్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ and United Nations Environment Program report, how much percentage of India's tiger ranges currently lie outside protected areas? దీని గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను కూడా. ఇది వరకు మనం ఒక 1 month బ్యాక్ అనుకుంటా ఆర్ రీసెంట్గాను డిస్కస్ చేసాం. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము అండ్ వరల్డ్ వైడ్ ఫండ్ ఏదైతే ఉందో ఈ రెండు కలిసి ఒక రిపోర్ట్ ఇచ్చాయి. ఈ రిపోర్ట్లో ఏంటి అంటే యానిమల్స్ తమ ప్రిమిసెస్లో ఎగ్జిస్ట్ కాకుండా హ్యూమన్ ప్లేసెస్లోకి ఇంటర్ఫియర్ వస్తున్నాయి సర్వైవ్ అవ్వడం కోసం. దీనివల్ల యానిమల్స్ హ్యూమన్స్ని చంపే అవకాశం ఉంటుంది, హ్యూమన్స్ యానిమల్స్ని అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇద్దరికీ ప్రమాదమే అని చెప్పి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నేను అప్పుడు కూడా చెప్పాను మీకు, నేషనల్ పార్క్స్ ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి, ఫారెస్ట్ ఉన్నాయి, బయోస్పియర్స్ ఉన్నాయి. ఇన్నుండగా కూడా యానిమల్స్ ఎందుకు తమ ప్రిమిసెస్ని దాటి బయటకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్, హంటింగ్ అండ్ ప్రాబబ్లీ వేరియస్ అదర్ రీజన్స్. సో వీటి వల్ల అవి వాటి యొక్క పరిధిని దాటి బయటికి రావడం జరుగుతుంది. ఈ రిపోర్ట్లో ఇండియాకి సంబంధించి, ఆఫ్రికాకి సంబంధించి, యుఎస్కి సంబంధించి ఇలా కేటగిరీస్ కింద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రెండో కలిసి ఇచ్చిన రిపోర్ట్లో ఇండియాస్ టైగర్ రేంజెస్ కరెంట్లీ అవుట్ సైడ్ ఇన్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్, ప్రొటెక్టెడ్ ఏరియాస్కి మించి ఇండియాస్ టైగర్ రేంజెస్ ఎంత శాతం ఇండియాలో ఉన్నాయి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో 70%, 55%, 35%, 40%. సో ఆన్సర్ వచ్చేసి 35% ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో జనరల్గా మనకి 52 టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి, 52 పులి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అండ్ అంతకు మించి మోర్ దెన్ 13 వరకు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 11 to 13 టైగర్ కారిడార్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా సరే వీటిని దాటి పులులు భారతదేశంలో ఎంత పర్సంటేజ్ ఏరియాని ఆక్యుపై చేసుకుని ఉన్నాయంటే 35% ఆఫ్ ఏరియాని ఆక్యుపై చేసుకుని ఉన్నాయి అని యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ WWF కూడా రిపోర్ట్లో వ్యక్తపరచడం జరిగింది. అలాగే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఏదైతే ఉందో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే మీకు ఆల్రెడీ తెలుసు, స్విట్జర్లాండ్. అలాగే నెక్స్ట్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది అంటే నైరోబీ అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కెన్యా. నెక్స్ట్ మనం చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, PFRDA అని ఉంది కదా, ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ హ్యాస్ ఫాలోడ్ ఫారెన్ కంపెనీస్ టు హోల్డ్ అప్ టు హౌ మచ్ పర్సంటేజ్ స్టేక్ ఇన్ పెన్షన్ ఫండ్స్. సో ఆప్షన్స్లో 49, 26, 74, 100. సో ఆన్సర్ వచ్చేసి 74% ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. థ్యాంక్ యూ.